శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగీశాద్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. విశ్వావసు అనగా వసు అనగా సంపద, సిరి సంపదలు. విశ్వానికే సిరి సంపదలకు అధిపతి అయిన పరమేశ్వరుడి పేరు మరియు ఒక గంధర్వుడి పేరు కూడా ఈ విశ్వావసునామ సంవత్సరము అని చెప్పింది. 60 సంవత్సరాల్లో మనం గడిచిన ఈ క్రోధినామ సంవత్సరం నిన్నటితో సమాప్తమైనది. ఎన్నో దుఃఖాల్ని సుఖ దుఃఖాల్ని పంచుకుంటూ మనం గడిపాం. ఈ విశ్వావసునామ సంవత్సరం పంచాంగ ఫలితం చాలా ధనాత్మకంగా జరుపుతోంది. అంటే ధనాత్మకంగా అంటే చాలా మంచి ఫలితాలను ఇస్తోంది అని చెబుతోంది పంచాంగం. ఈ విశ్వావసునామ సంవత్సర బారహస్పత్యమాన విశేషంగా విశ్వావసు సంవత్సరాధిపతి రాహువు. తర్వాత ఈ సంవత్సరానికి అధిపతులు ఎవరెవరో తెలుసుకుందాం. విశేషంగా రాజు రవి, మంత్రి బుధుడు, సేనాధిపతి రవి, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, పూర్వ సస్యాధిపతి గురుడు, అపర సస్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. కావున రాజు సూర్యుడు అయ్యాడు. పాలకులకు పరస్పర విధోమను, అల్పవృష్టి, ప్రజలకు ప్రభువుల వలన శస్త్రముల వలన భయము, అగ్ని బాధములుండు. స్వల్పం పయోగేషు జనేషు పీడా చోరాగ్ని బాధానిధరం నృపాణాం అని చెప్పింది ఈ సంవత్సరం. పశువులకు పాలను తక్కువగా ఇచ్చును, పాల ఉత్పత్తి తక్కువ, పాడి పంటలు తక్కువ, ప్రజలు దుర్మార్గుల వలన ఇబ్బందులు కలుగును, చోరాగ్ని రోగ బాధలుండును, కొన్ని దేశములందు అధికార మార్పులు జరుగును, రాజకీయ పరివర్తనము, రాజకీయ కల్లోలములు ఉండును, గోధుమల, ధాన్యముల, మిర్చి, మిరియాలు, కందులు, వేరుశనగ, ఇంగువ, కొబ్బరికాయలు, కట్టెలు, కలప, పగడములు, కెంపులు, నూలు వస్త్రములు, మామిడి పండ్లు, వక్కలు, గుర్రములు, ఎర్రని పదార్థములు, గులాబీ రంగు, తెల్లి రంగులకు విద్యుత్ ఉత్పత్తి సంబంధముల వస్తువులు, ఆవాలు, చర్మములు, రసాయనపు చరుములు, పశువుల ధరులు కాస్త పెరుగును. ఈ సంవత్సరానికి విశ్వావసునామ సంవత్సర పుష్యబహుళ ఏకాదశి తత్కాల ద్వాదశి అనగా 14 జనవరి 2025వ తేదీ బుధవారం రాత్రి 9:21 అనురాధ నక్షత్రం వృద్ధియోగం కౌలవకరణంలో రవి మకర రాశి యందు ప్రవేశించుతున్నాడు. కావున ఈ సంవత్సరముపు ఆదాయ వ్యయాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. వృషభ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 5. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11. కన్యారాశి వారికి 14 ఆదాయం, వ్యయం 2. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. ధనస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. కుంభరాశి వారికి ఆదాయం 8, 14 వ్యయం. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5.
సర్వాదాయం 99, సర్వవ్యయం 93, ఫలితం ధనాత్మకంగా 6 వచ్చినది. సంవత్సరానికి మొత్తానికి ఫలితంగా 6 అంటే ధనాత్మకంగా ఉంది, కొంచెం పాజిటివ్గా అయింది సంవత్సరం. మాసాధిపతి ఫలితం రవి ఈ సంవత్సరానికి అధిపతి ఉన్నాడు కాబట్టి పనుల తొందర, ఒత్తిడి, ఆలస్యం, ఓర్పు, ప్రయాణం, దుఃఖం, శిరోవేదన, భయం, రాజభీతి, నిరుత్సాహం, ఆశాభంగం, శ్రమం, కోపం, దీనికోసం రుద్రాభిషేకాది శాంతులు పరమేశ్వరుడి జపంతో సరిపెట్టుకోవచ్చు. ఆ తర్వాత అస్మిన్ దేశే లోక వ్యవహారత చాంద్రమాన ఆదాయ విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరానికి విశ్వావసు సంవత్సరంలో చైత్రమాసమున రాజకీయ కల్లోలములు, ధాన్యాదుల ధరలు పెరుగును. వైశాఖమున కలహములు, ప్రజాక్షోభము, మరుదేశమున దుర్భిక్షము, పశ్చిమ దేశముల ఆహార ధాన్యాదుల కొరత మరియు వాటి ధరలు పెరుగును. జ్యేష్ఠమాసున రోగాగ్నిభయములు, కలహములు, ఆషాఢమున అల్పవృష్టి, శ్రావణ భాద్రపద మాసములందు దుర్భిక్షము, కొన్ని ప్రాంతములలో సువృష్టి సుభిక్షము, ఆశ్వయుజ మాసమున రోగపీడములు, పశువుల ధరలు పెరుగును. వెండి బంగారముల ధరలు సరసముగా ఉండును. కార్తీక మార్గశిర పుష్యమాసములో సమస్త వస్తువుల ధరములు సరసముగా ఉండును. మాఘ పాల్గొన మాసాములో ధరలు పెరుగును. ప్రపంచమున యుద్ధ వాతావరణము కలుగును. యుద్ధమునకు సన్నద్ధులు అవుతారు. ప్రజలకు శస్త్రముల వలన భయము. వర్షలగ్న, జగలగ్న, కుండలీ పరిశంచనగా వర్షలగ్నము లగ్నాధిపతి రవి లగ్నముకు దుస్థానమైన అష్టస్థానమునందు, జగల్లగ్నమందు లగ్నాధిపతి గురుడు, తృతీయమునందు అవయోగములు అయితే లగ్నాధిపతికి శుభగ్రహ సంబంధం లేదా లగ్నమునందు శుభగ్రహముల కూడుగా ఉండును. కావున ఈ సంవత్సరం ఫలాలు 2 మిశ్రితంగా ఉంటాయి. పోయిన సంవత్సరంలాగా మనం ఏదైతే చూసామో దానికంటే కొంచెం మంచిగా ఉండును అని పంచాంగ శ్రవణ ఫలం చెప్తోంది. కావున విశేషంగా ఈ సంవత్సరంలో సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి, మంత్రి చంద్రుడు, పూర్వ సస్యాధిపతి గురుడు, అపర సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని మరియు నీరసాధిపతి బుధుడు, 2 తూలముల వర్షములు 9 భాగములు పర్వతములపైన, 9 భాగములు సముద్రములందు, 2 భాగములు భూమిపైన వర్షము కురియును. ఎర్రని భూములు విశేషముగా రాణించును. మొత్తము 16 వీసముల పంటకు 8 వీసముల పంట చేతికి అందును. జ్యేష్ఠశుద్ధ ద్వాదశి నాటికి తొలకరి వర్షము కురియించును. ఇది సంవత్సర ఫలితం. కావున ఈ పంచాంగ ఫలితం ఈ సంవత్సరానికి చెప్పబడినది. మనమందరూ గ్రహాలకు అధిపతి అయిన పరమేశ్వరుణ్ణి పంచాక్షరి జపంతోనూ రుద్రాభిషేకాలతోనూ స్వామివారికి ధార్మికంగా నడుస్తూ క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ అచంచలమైన భక్తితో గడిపినట్లయితే మనకు ఎటువంటి గ్రహదోషం లేకుండా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉంటుందని భావిస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం మనందరికీ సుభిక్షంగా సకల క్షేమములు, ఆయురారోగ్యములు కరుణించాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఈ పంచాంగ శ్రవణాన్ని సమాప్తి చేస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్. మీరందరూ షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి అందరూ సేవించుంటారు లేదా సేవిస్తూ ఉంటారు. దయచేసి అందరూ ఒక్కసారి ఈ శ్లోకాన్ని నా తర్వాత మీరు చెప్పండి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. షడ్రసోపేతమైన ఒక భక్షణాన్ని మనం పచ్చడిగా స్వీకరిస్తూ షడ్రసాలు మన జీవితాల్లో ఉండాలి. చేదు, పులుపు, తీపి, కారం, ఒగరు ఇటువంటి షడ్రసోపేతమైన
ఆ మిశ్రాన్నమును సేవిస్తే పొద్దున్నే లేవగానే ఉగాది పండుగ నందు తలస్నానాన్ని ఆచరించి కొత్త బట్టలు ధరించి పరమేశ్వరుడికి నమస్కరిస్తూ ఈ పచ్చడిని స్వీకరించినట్లయితే తప్పకుండా మిశ్రితమైన జీవితాన్ని సుఖదుఖాల్ని మనం సరిసమానంగా తీసుకుంటూ జీవితాన్ని గడిపినట్లయితే పరమేశ్వరుడు అనుగ్రహం మన పట్ల ఉన్నట్లే. శుభదుఖౌ సమయం కృత్వా లాభాలాభౌ జయాజయౌ అని భగవద్గీతలో పరమేశ్వరుడు చెప్పినట్టు సుఖ దుఃఖాల్ని రెండు మిశ్రమంగా తీసుకొని జీవితాన్ని పరమేశ్వరుడి చరణకమలాల వద్ద సమర్పణ భావనతో చేసినట్లయితే ఆయన అనుగ్రహం మనకందరికీ ఉండటుందని చెప్పి ఈ పంచాంగ శ్రవణాన్ని సమాప్తి చేస్తున్నాను. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్. అలాగే రాబోయే 6వ తారీఖు చైత్రశుద్ధ నవమి తాకావారి ఆధ్వర్యంలో శ్రీ శృంగేరి విద్యాభారతి ఫౌండేషన్ నందు శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవాన్ని ఏర్పాటు చేశారు. కావున అందరూ ఆ రోజు తలస్నానం చేసి శాస్త్రోక్తమైన బట్టల్ని ధరించి స్వామివారి కైంకర్యంలో తప్పకుండా పాల్గొని ప్రపంచానికి మంచి కలగాలని ఒక సదుద్దేశంతో చేపట్టిన ఈ కార్యంలో అందరూ పాల్గొనాల్సిందిగా మన కార్యనిర్వాహకులు మరొకసారి అనౌన్స్ చేస్తారు. దాని గురించి విశేషాలను అందిస్తారు. మీ నోట్తోనే చెప్పండి స్వామి. యాజ్ యూజువల్ తాకా ఎప్పుడు ఏ పూజా కార్యక్రమం చేసినా చాలా భక్తి శ్రద్ధలతో చాలా గొప్పగా చేస్తుంది. సో ఈసారి కూడా భద్రాచలం సన్నిధి నుంచి భద్రాచలం లడ్డూలు, పసుపు, కుంకుమ, అక్షింతలు బయలుదేరినాయి మన పూజ కోసం. ప్రసన్న గారు చెప్పినట్టే భద్రాచలం నుంచి స్వామివారి ప్రసాదాలు వస్తున్నాయి. అందరూ కూడా ఇది ఒక యజ్ఞమని భావించండి. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. ఆ రాముల వారి యొక్క యజ్ఞంలో కళ్యాణంలో అందరూ భాగస్థులై స్వామివారి అనుగ్రహానికి పాల్గొనాలని పొద్దున్నే ఉదయాన్నే 9 గంటలకు ప్రారంభమవుతుంది. సుప్రభావత సేవ నుంచి మధ్యాహ్నం 12:30 దాకా స్వామివారి కైంకర్యాలు జరుగుతాయి. ఊరేగింపు ఉత్సవాలతో కళ్యాణోత్సవం పరిసమాప్తమవుతుంది. అందరూ ప్రతి సంవత్సరంలాగే 2013లోనో 14లోనో తాకావారే ఈ కళ్యాణోత్సవం జరిపినప్పుడు నా గుర్తు. అప్పుడు కూడా ఇలాగే రామనవమి రోజే వచ్చింది. ఈ సంవత్సరం కూడా వీకెండ్ రామనవమి వీకెండే మనం ఎప్పుడైతే అనుకున్నామో అదే రోజు వచ్చి పడింది. కావున ఎవరు దీన్ని మిస్ చేసుకోకండి. ఒక అద్భుతమైన మన రాముల వారి యొక్క కళ్యాణం అందరూ రావాల్సిందిగా ప్రార్థన. నమస్కారం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ పంతు, థ్యాంక్ యూ ప్రసన్న గారు.